హలో హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ హమీదా ఖాతూన్. చూడండి నా హెయిర్. నా హెయిర్‌లో మనం ఎంత ట్రీట్మెంట్ చేసుకున్నా, ఎంత మంచి ప్రోడక్ట్ వాడినా, కానీ మన హెయిర్ టూల్స్ అనేది మనకు కరెక్ట్‌గా వాడితేనే మన హెయిర్‌కి ఇంకా షైన్, ఇంకా హెయిర్‌ని మనం మంచిగా కనిపించేలాగా తయారు చేయొచ్చు. ఎందుకంటే మనకి హెయిర్‌లో ఎప్పుడైనా మనం షాంపూ చేస్తున్నాం, కండిషనింగ్ చేస్తున్నాం, లేదంటే ఏదైనా కెరాటిన్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం అట్ హోమ్. హెయిర్‌లో మాస్క్ అప్లై చేసుకుంటున్నాం. దాని తర్వాత కూడా మనం హెయిర్ డ్రై చేయకుండా గానీ, హెయిర్ డ్రై చేసినా గూడా కరెక్ట్‌గా చేయకపోతే, ఆ హెయిర్‌ని ఆ లుక్ గానీ, ఆ షైన్ గానీ, ఎలా హెల్తీగా గానీ, స్ట్రెయిట్‌నర్ లేకుండా గూడా కనిపించదు అనమాట. నా హెయిర్‌లో చూడండి ఇప్పుడు ఏమి స్ట్రెయిటనింగ్ లేదు. ఓన్లీ జస్ట్ నేను హెయిర్ వాష్ చేసుకొని, ఓన్లీ హెయిర్ డ్రై చేసుకున్నాననమాట. హెయిర్ డ్రై గూడా మనం వాడాలంటే ఎలా కరెక్ట్ వేలో హెయిర్ డ్రై వాడుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం అనేది నేను మమ్మీ హెయిర్ మీద ట్రై చేస్తున్నాను. సో, మీ అందరికీ ఇంకా బెటర్‌గా చూపించొచ్చు అందుకని. స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఇది మీకు చూపించడానికి నేను మమ్మీని తీసుకొచ్చేసాను. మమ్మీది ఈ సైడ్ హెయిర్ నార్మల్‌గా అందరు గాని, మమ్మీ గాని ఎలా హెయిర్ డ్రై చేసుకుంటది అని జెప్పేసి చూద్దాము. నేనిప్పుడైతే ఏమీ చెప్పట్లేదు. మమ్మీకి హెయిర్ డ్రైయర్ ఇస్తే మమ్మీ అట్ హోమ్ హెయిర్ డ్రై ఎలా చేసుకుంటుంది? లేదంటే మీరు గూడా ఎలానే హెయిర్ డ్రై చేస్తున్నారంటే ఒక్కసారి చూడండి ఎలా డ్రై చేసుకుంటుంది. ఈ భాగం వచ్చేసి మమ్మీకి ఇచ్చేద్దాం. మమ్మీ ఎలా హెయిర్ డ్రై చేసుకుంటుంది. ఈ సైడ్ అనేది నేను కరెక్ట్ వేలో హెయిర్ డ్రై ఎలా చేయాలి అని జెప్పేసి నేను ఈ సైడ్‌లో చేసి చూపిస్తాను. స్టార్ట్ చేసేద్దాం. మీరు మీ హెయిర్ డ్రై ఎలా డ్రై చేసుకుంటారో చేయండి. నార్మల్‌గా ఆల్మోస్ట్ అందరూ ఇలానే హెయిర్ డ్రై చేసుకుంటారు. ఆల్మోస్ట్. స్నానం చేసొచ్చామా, హెయిర్ తడిగా ఉన్నాయా, హెయిర్ డ్రైయర్ తీసుకున్నాం, హెయిర్ డ్రై చేసేసాం. సో, చేసి హెయిర్ చూడండి, దగ్గర రండి. హెయిర్ అనేది మనకి ఇలా అయిపోతుంది. కరెక్ట్ వేలో హెయిర్ డ్రై ఎలా చేసుకోవాలి అనేది నేను చెప్తాను మీకు. ఫస్ట్ మీ హెయిర్ తడిగా ఉన్నప్పుడు ఎప్పుడు డైరెక్ట్‌గా హెయిర్ డ్రై చేయకూడదు. హెయిర్ వెట్ ఉన్నప్పుడు దీంట్లో మనం ఫస్ట్ సీరమ్ అప్లై చేసుకోవాలి. సీరమ్ తీసుకోండి. తీసుకొని హెయిర్‌లో మంచిగా సీరమ్ అప్లై చేయండి. కోంబ్ చేయకుండా ఫస్ట్ సీరమ్ అప్లై చేయండి. హెయిర్ తడిగా ఉన్నప్పుడు అప్లై చేసేసి ఆబ్వియస్‌గా మీరు హెయిర్ కేర్ చేస్తున్నారంటే మీరు సీరమ్ గానీ, హెయిర్ ప్రొటెక్షన్ గానీ వాడండి. వాడుతున్నారు అంటే ఓకే. లేదంటే వాడడం స్టార్ట్ చేయండి. ఇది చేసేసిన తర్వాత హెయిర్ ఇప్పుడు కోంబ్ చేసుకోండి. హెయిర్ అయితే మీకు ఏది బ్రేకేజ్ లేకుండా, ఏం ఫ్రీజీ లేకుండా ఈజీగా హెయిర్ కోంబ్ అయితే అయిపోతాయన్నమాట. చూడండి ఫ్రీగా హెయిర్ అయిపోతది కోంబ్. ఇప్పుడు కోంబ్ అయిపోయిన తర్వాత దీని తర్వాత మనం హెయిర్ డ్రైయర్ పెట్టే బిఫోర్ సీరమ్ పెట్టాము. దాని తర్వాత వచ్చేసి మనం హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అనేది వాడదాం.
ఇప్పుడు మీరు చూసారు కదా! మమ్మీ హెయిర్ డ్రై ఇలా వాడింది. హెయిర్ డ్రైయర్ ఎప్పుడు ఇక్కడ నుంచి గాని హెయిర్ డ్రైయర్ ఎప్పుడు ఇలా వాడకూడదు. అనేది మన హెయిర్‌ని స్పైక్ చేస్తుంది. సో, స్పైక్ చేయకుండా హెయిర్ డ్రైయర్ ఎప్పుడైనా ఇలా పైన తీసుకోండి. ఇటు పక్క నేను చేశా. ఇటు పక్క మమ్మీ చేసింది. సో, అందరూ ఇది అందరూ ఇలానే హెయిర్ డ్రై చేసుకుంటారు. దానివల్ల మీ హెయిర్ అనేది ఇలా చెట్టి ఎలా పెట్టుకుంటాయన్నమాట. ఇప్పుడైనా పైన నుంచి హెయిర్ డ్రైయర్ వాడడం స్టార్ట్ చేయండి. మీ హెయిర్‌కి డిఫరెన్స్ మీకే కనిపిస్తాయి. ఎక్కడైనా మీకు హెయిర్ ఎక్కువ ఫ్రీజీ అవుతుంది, లేదంటే ఎలా లేస్తుంది హెయిర్. ఇక్కడ చూడండి హెయిర్ ఎలా లేస్తుంది. ఇవన్నీ అనేది కామ్ డౌన్ అవుతుంది. అండ్ హెయిర్ అనేది ఇప్పుడైతే నేను మీ అందరి ముందే ఇప్పుడే చేసి చూపించాను. ఇక్కడ ఏమి గాని స్ట్రెయిట్నింగ్ గాని ఏమి వాడలేదు. కానీ సేమ్ స్ట్రెయిట్నింగ్ చేస్తే ఎలా ఉంటుంది హెయిర్, సేమ్ ఇలా కనిపిస్తది. చూడండి ఈ సైడ్ వచ్చేసి షైన్ గూడా ఎక్కువుంది. హెయిర్ సిల్కీ గూడా ఉంది. ఫ్రీజీ లేదు. అన్నీ అనేది బావుంది ఈ సైడ్. హ్మ్. ఇక్కడ ఇటుపక్క ఉంది. హోప్ మీ అందరికీ వీడియో నచ్చి ఉంటుంది. అండ్ నేను చూపించినది మీకు కరెక్ట్‌గా అర్థమై ఉంటుంది. సో, మనకి కూడా చేసుకుంటే ఈజీగానే ఇలా చేసుకోవచ్చు. సో, నేనైతే నాకు అలానే చేసుకుంటాను కాబట్టి మీ అందరితో ఈ టిప్స్ అనేది షేర్ చేసుకుందాం అనేది ఈ వీడియో చేశాననమాట. తప్పకుండా మీరు ఈ టెక్నిక్, ఈ టిప్స్ యూజ్ చేస్తున్నారంటే నాకు కమెంట్‌లో చెప్పండి. అండ్ మీ రిజల్ట్ మీరు చూసి వావ్! ఇంత చిన్న చేంజెస్‌కి మనకి ఎంత పెద్ద రిజల్ట్ కనిపిస్తాయా అని కనిపిస్తే ఖచ్చితంగా కమెంట్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ టు Amita Cousin channel. Thank you so much. Love you all. Bye bye. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake.